వరంగల్ భద్రకాళి అమ్మవారిని పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయంలో జంతు బలి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత చరిత్రలో అమ్మవారికి బోనం సమర్పణ అనేది లేదన్నారు. దయచేసి కొత్త అధ్యాయానికి తెరలేపొద్దన్నారు. మంత్రి కొండా సురేఖ మరోసారి పునరాలోచన చేయాలని కోరారు. అమ్మవారు అనగానే వరంగల్ జిల్లా ప్రజల నమ్మకం. అమ్మవారు అనగానే భక్తి శ్రద్ధలతోటి ఎంతో నిష్టగా ప్రతి కార్యక్రమం కొన్ని తరతరాలుగా ఇక్కడ పూజలు నిర్వహించుకుంటూ వస్తున్నటువంటి అమ్మవారు. సరే, మన ఎల్లుండో 22వ తారీఖు రోజు బోనం తీసుకొని వస్తున్నారు అని చెప్పడం జరిగింది. బోనం తీసుకొచ్చిన సంతోషం, అమ్మవారి ఇష్టమైతే తప్పకుండా వస్తారు. కానీ గుడి పరిసరాల్లో కానివ్వండి, చుట్టూ ఏరియాలో కానివ్వండి, ఎవరు కానీ జంతువు బలి కానీ ఇక్కడ తాగి రావటం కానీ, ఎందుకంటే జనరల్గా బోనం అనగానే అందరం పోతాం, అందరం చేసుకునే పండుగనే. ఇది మొట్టమొదటిసారి చేస్తున్నాం కాబట్టి, అది భద్రకాళి అమ్మవారి టెంపుల్లో కాబట్టి ఎవరు కానీ తాగి వచ్చినా జంతువు బలి చేసినా కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది. ఎందుకంటే మళ్ళా చెప్తున్నాను, ఇది ఎందరో హృదయంలో నిలిచినటువంటి అమ్మవారు. వాస్తవానికి ఇక్కడికి బోనం తీసుకురావటం మొదటిసారి. దీని గురించి కూడా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మరోసారి ఆలోచించమని కూడా చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే ఇక్కడ చాలా పవిత్రంగా ఈ దేవాలయంలో ఎందరికో వెలుకొలుపు తిరిగి ఉన్నటువంటి అమ్మవారు అనగానే దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో రేవతి నక్షత్రం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామికి ప్రత్యేక అలంకరణలు చేసి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, విశేష పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శివునికి మాత్రమే చేసే రుద్రాభిషేకం రేవతి నక్షత్రం రోజున చేస్తే సకల శుభాలు కలుగుతాయి.